ఒకటో వచనం మొదటి దినవృత్తాంతాలు 29లో దావీదైన సర్వ సమాజం అంటే ఏంటి? శరీరం అంతా. సర్వ సమాజంతో ఏమన్నాడు? దేవుడు కోరుకొని నా కుమారుడు. ఎవరిని కోరుకున్నాడండి దేవుడు? అమ్మ నువ్వేం కోరుకుంటున్నావు? నాకు కోరుకుంటున్నానండి, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలండి, నా బిడ్డ మంచి భర్తను చేసుకోవాలి. దేవుడు కోరుకున్నదేంటి? నువ్వు కోరుతున్నదేంటి? దేవుని స్తోత్రం. ఇక్కడ యేసయ్యకు 12 మంది శిష్యులంటే మళ్ళీ అందులో 2 కోరుకున్నాడట. మార్కు సువార్త 11:1 త్వరగా అమ్మా. యేసు 12 మంది శిష్యులో 2 చూసి, దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ 2 ఎన్నుకున్నాడండి. ఏర్పాటు ఏమండి? ఎన్నిక లేకపోతే కోరుకునుట అనేది. 2వ వచనం యాకోబు రాసిన పత్రికలో 2వ వచనం చదవండి. మీరు ఆశిస్తున్నారు కానీ సంపాదించుకోలేకపోతున్నారు. ఎంతో డబుల్ డ్యూటీలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఏమి ఉండదమ్మా. దేవుణ్ణి వదిలేసి ఏదేదో చేద్దాం అనుకుంటున్నామేమో. వెర్రివాడా. ఏంటది? వెర్రివాడా. వెర్రివాడు ఎందుకు? దేవుణ్ణి వదిలి చేద్దాం అనుకున్నావే, నీకు ఎర్రెడతాను, జాగ్రత్త. వెర్రివాడా అన్నాడు. అర్థమైందండి? సంపాదించుకున్నా ఒకవేళ కోరికింది దొరికినా సరే, కోరుకున్న అమ్మాయి దొరికినా, కోరుకున్న పొలం దొరికినా, కోరుకున్న ఉద్యోగం దొరికినా, కోరుకున్న బంగారం దొరికినా నీకు సంతోషమో ఉండదు. ఉండవలసిన సంతోషం ఎక్కడ? వస్తువు బట్టా, పిల్లల బట్టా, పొలం బట్టా, ఉద్యోగం బట్టా, కట్టుకున్న ఇల్లు బట్టా నీకు సంతోషం ఉండదు. కట్టుకుంటే ఏమి? అర్థమవుతుందా? వెర్రివాడా. ఏంటండి? సంపాదించుకొనలేరు. అర్థమైందండి? ఇది సంపాదన అంటే దావీదు సంపాదించాడట. దినవృత్తాంతాల గ్రంథంలో మనమేమి సంపాదించాలి? నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిర నిమిత్తము బంగారు పనికి బంగారమును, ఇత్తడి పనికి ఇత్తడిని,
వెండి పనికి వెండిను, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, రత్నవర్మలను, రత్నములను, అబ్బా ఎన్ని సంపాదించాడట. హల్లెలూయా. అమ్మా సంపాదనలు అన్నప్పుడు యాకోబు రాశాడు ఈ మార్కు సువార్తలో ఏమంటాడు, మీ ఎదుగుతున్న గ్రామానికి వెళ్ళి ప్రవేశించగా కట్టబడిన గాడిద. ఏ గాడిద? కొన్ని గాడిదలు ఉన్నాయి మందిరానికి రాకుండా, కట్టబడిన గాడిదలు. కట్టబడిన గాడిదను అమ్మా దాన్ని తోలుకురండి. దాన్ని ఏం చేయాలి? తోలుకురండి అని ఉంటుంది 2వ వచనంలో. మీరు చదవట్లేదు, సగం వచనం చదువు. తోలుకొని రండి. హల్లెలూయా. ఈ సంపాదన ఏమండి? గాడిద శరీరానికి గుర్తు. గాడిదని బోల్డ్ సార్లు చెప్పాడు బైబిల్లో. బుద్ధి జ్ఞానము లేని గుర్రాల వలె, కంచర గాడిద వలె ఉండొద్దు అన్నాడు. అతిగా స్పీడు ఉండకూడదు, స్లోగా కూడా ఉండకూడదు, సమయోచితంగా ఉండాలి. ఈ సంపాదన ఎలా ఉంటే అసలు దేని నిమిత్తం సంపాదన? 3వ వచనం యాకోబు రాసిన పత్రికలో. త్వరగా మీరు అడిగినను అడగండి అయ్యా, అడగండి. మరి మీ సొంతం కోసమైనా అడగండి. అడిగినా మీ భోగాల నిమిత్తమో. అడిగింది దేని నిమిత్తం అంటే? భోగం నిమిత్తం. ఏమి నిమిత్తం అండి? శరీరిచ్చలు, భోగిచ్చలు, భోగాలు. భోగం అంటే ఏంటి? ఆకలికి అన్నం తింటే భోగమేం కాదు, అది అవసరం. ఇక్కడ భోగముల నిమిత్తం అంటే నా మందిరం నిమిత్తము 2 సార్లు ఉంటుంది. తమ్ముడు మళ్ళీ చివరిని చదివేసే అదే వచనం చివరి. ఇక్కడ ఎన్నిసార్లు ఉంది నిమిత్తం అనేది? అక్కడ ఎన్నిసార్లు ఉంది? భోగముల నిమిత్తం ఉందా? అక్షరాల. ఈ రైటర్ ముఖం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ ముఖం ఈ రైటర్. రాత్రి కూడా అంతర్లీనమై ఉంటుంది కానీ కలిసే వచ్చినాలే. ఏమండి తమ్ముడు, ఈ 2 అధ్యాయాలు ఇలా కలిస్తాయని ఎక్కడ చూపెట్టినా 4 మామూలు ప్రసంగాలు చెప్తారండి. ఇగో ఈ వీధిలోంచి ఆ వీధిలోంచి ఈ వీధి ఇలా తిప్పుతారు. ఎక్కడ మీరు ఎవరు చెప్పనండి వచనాలు? క్రమం 3 2 1 ఎవరో చెప్పరు. ఇలా కలిస్తాయని కూడా మైండ్ తోచదు. అద్భుతమైన ప్రసంగం కలుస్తుంది. హల్లెలూయా. భోగముల నిమిత్తం కదా. ఇక్కడ ఏంటి? మందిరం నిమిత్తం కదా. 3వ వచనం ఇంకోండి, మార్కు సువార్త 3వ వచనం. హల్లెలూయా. అమ్మా భోగముల నిమిత్తము, మందిరము నిమిత్తము, ఇది ప్రభువు నిమిత్తం. హల్లెలూయా. ఏమండి
ఇక్కడ భోగముల నిమిత్తం అంటే మందిరము నిమిత్తము, ఇక్కడ ప్రభువు నిమిత్తం లెక్క వస్తుంది. 4వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక. వ్యభిచారులారా, ఏంటంటే తమ్ముడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా అంటున్నాడు. ఎలాగూ తమ్ముడు? ఎందుకు నిమిత్తం అంటే కన్యకను ఒక పురుషుడు ప్రదానం చేసినట్టు మన హృదయం ప్రదానం చేయబడింది. ఎవరికి? యేసుకు ప్రదానం చేయబడింది. సర్పం యుక్తితో ఏం చేసింది? మన హృదయాలను చేర్చేసింది. ఏమండి? లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా వ్యభిచారులారా. వ్యభిచారం దేనితో స్నేహం చేస్తున్నారు? దేనికి కట్టబడ్డారు? దేనికి కట్టబడుతున్నారు? ఎవరిని విడిచిపెట్టుకున్నారు? నీ పనా, నీ ఇల్లా, నీ పొలమా? దేనికి కట్టబడుతున్నారు అనేది. దేవుని స్తోత్రం. అమ్మా, కొంతమంది తనకు కొన్నింట్ల కోసం కట్టబడతారు. పండగలు ఉండవు, ఏమి ఉండవు. చూసుకోండి, వదిలిపెడతారా? దాని నిమిత్తమే ఉంటారు. అమ్మా, దేవుని నిమిత్తం ఉంటావా? ఇక్కడ కట్టబడింది అన్నట. చూడండి 4వ వచనం చూడండి, మార్క్స్ వార్తలో. ఇంట తలవైకట కట్టబడిన గాడిద. ఏంటండి కట్టబడిన? మీరు చదవాలి సరిగ్గా. అది చెల్లి బాగా చదువుతుంది. ఇంటి తలవాకిట కట్టబడిన గాడిద. అమ్మా, నీ భర్త మందిరానికి రాలేదంటే కట్టబడ్డాడు. జగన్కో, చంద్రబాబు నాయుడుకో, టీ కొట్టుకో, సారా దుకాణకో కట్టబడ్డాడు. ఆ కట్లు ఇప్పుడు తీసుకురావాలి తల్లి. శరీరం అనే గాడిద. ఈ గాడిద లోపడదని రాత్రి కూడా చెప్పుకున్నాం, అవునా? యేసయ్య ఈ గాడిదను లోపరుచుకుంటానికి ఏం చేశాడు? విధేయత నేర్చుకున్నాడు. వద్దంటే నిద్రపోద్ది, అవునా? నిద్రపోవద్దంటే నిద్ర పోద్ది. కాబట్టి ఈ బుద్ధి జ్ఞానం లేని గాడిదగా ఉండకుండా ఆత్మచేత శరీర క్రియలు చంపిన నువ్వు బ్రతుకుతావు. కట్టబడిన గాడిదంటే అక్కడేంటండి? ఇంటి గదులకు, ఏమంటే గదిలో గోడలకు రేకు అంటే టైల్స్ అంటిస్తారు, మూత, కప్పు, ఇంకేంటండి అండి అంటించేది మాట అండి. అర్థమైందా? 4వ వచనాలు ఎవరితో అంటూ అనేది ఉంటే అర్థమవుతుందండి. అమ్మ చూడండి, మొదటి వచనాలు భోగిచ్చలో. ఇక్కడ దేవుడు కోరుకున్న సొలొమోను యేసు ఇద్దరిని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, చూశాడు. ఇక్కడ ఇక్కడ 2వ వచనము మీరు సంపాదించుకోలేరంట, దావీదు సంపాదించాడు. గాడిద పిల్లలు తోలుకురండి. భోగముల నిమిత్తము అంటే మందిరం నిమిత్తము, మందిరం నిమిత్తము. ఇది ప్రభువుకి కావాల్సి ఉంది. 4వది లోక స్నేహం అంటే ఇక్కడండి కట్టబడిన గాడిద. ఇక్కడ ఏంటండి? గది గోడలకు మూత, రేకులు, బంగారం అంటే ఇచ్చారండి గోడలకి. హల్లెలూయా. ఇక్కడ 5వ వచనం 3 చోట్ల క్వశ్చన్ మార్కే ఉంటుంది. చూడండి, త్వరగా చదవాలి. చదవమ్మా, గట్టి చదువుతున్నాం. ఏంటంట? ఎంత అడుగుతాడా? ఈ పాస్టర్లు డబ్బు పిచ్చపట్టి, డబ్బు కావాల్సి వచ్చి, మరి బయట వాళ్ళు అడగండి, చెప్తారు. మీకు భక్తి నేర్పేసి డబ్బు పిచ్చ నేర్పుతున్నారంట, వీడియోలు ఆడుతున్నారు వాళ్ళు. మన ఆత్మ మత్సరపడినంతకైనా అపేక్షించునా అంటున్నాడు. ఆయన ఎంత అడుగుతాడా అన్నాడు. అమ్మా, ఎంత అడుగుతాడు? ఆయన మత్సరపడినంత అడుగుతాడా? బాధపడి అంత అడుగుతాడా? అడుగుతాడో లేదో చెప్తాను చూడండి. యెఫ్త తన కుమార్తెను బలి ఇవ్వడానికి వెళ్ళాడు. దేవుడే ఆపాడా? ఆపలా. ఎందుకు ఆపలేదు? అదే అబ్రహాము తన కొడుకుని చెయ్యి నరకడానికి వెళితే ఆపాడా లేదా? ఆపాడు. ఎందుకని ఆపాడు చెప్పమంటారా? ఇది దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ కొడుకుని నాకు బలి. అది దేవుడు చెప్పలేదు, నీ ఇష్టం. ఎంత భక్తి చేస్తావో చేసుకో. అర్థమైందండి? అర్థమైందా? మన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా ఇంత అడుగుతాడా అంటే అక్కడ 5వ వచనం దినవృత్తాంతాల గ్రంథంలో 5. ఉన్నారా మందిరం కడటానికి ఇచ్చేవాళ్ళు? మీరేం చేయించున్నారు? ఏం పని అయ్యా? తాగుపోతాడు మీకు ఏం పని అయ్యా? సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటారండి మీరు.
గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీ ప్రభువునేదో మీరు ఆరాధన చేసుకోవాలి. మా గాడిది కావాలా మీకు? అమ్మా, మీరేమి చేయించున్నారు? గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారు? ఈ ప్రకారం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? మన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన మీరేం చేస్తున్నారు? 3 చోట్ల క్వశ్చన్ మార్క్. ఇవ్వడం గురించే ఉంది. అర్థమైందా? ఇవ్వడం గురించి లింక్ అవుతుంది లేదా? హల్లెలూయా. 6వ వచనాల్లో అకారం మీద వస్తుంది, అధికారం ఉంటుంది. త్వరగా చదువమ్మా. కాదు కానీ నీకు ఎక్కువ కృపనికరించడానికి ఎక్కువ ఆశిస్తాడు. ఎక్కువ ఆశించినప్పుడు నీకు కృప కూడా అలాగే ఉంటుంది. ఆయన ఎక్కువ కృప అనుగ్రహించును. ఇంకా అమ్మా, ఎవరికి ఇస్తాడు కృప? ఆలోచన అహంకారులు ఎదిరించి దీనులకు అనుగ్రహం. వచ్చిందా? అక్కడ చూడండి, దినవృత్తాంతాల గ్రంథంలో ఇక్కడ అధికారుల గురించి వస్తుంది. అధిపతులను 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 ఎంతసారి వచ్చింది తెలుసా? అధిపతులు అధిపతులు అధిపతులకు నువ్వు అహంకారులు కాకుండా ఏం చేయాలి? సగిన సమయం వరకు దేన మనసుకులే ఉండాలి. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఏమైనా లింక్ దొరుకుద్దా చూసుకోండి. 6వ వచనం సస్పెన్స్ తెలిసిపోవాలి. చాలా టెన్షన్ ఉంటుందండి, చాలా రుచి ఉంటుంది, మీకు ఆసక్తి ఉండట్లా. 6వ వచనం హల్లెలూయా. ఆజ్ఞ అంటే అధికారమా కాదా? ఆజ్ఞ అంటే అధికారమా కాదా? ఆజ్ఞలో ఉందా లేదా? ఉందా లేదా? అహంకారులు ఎదిరించి దీనులకు కృపనికరిస్తాడా లేదా? అధికారం 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 అన్నాడా లేదా? యేసు ఆజ్ఞాపించినట్టు అన్నాడా లేదా? 7వ వచనం యాకోబు రాసిన పత్రిక. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఏం చేయాలమ్మా? కొంతమంది అపవాదిని ఎదిరిస్తుంటారు. చెల్లెళ్ళు పాస్ అయితాను అంటుంటారు. మీరు దేవుడికి లోబడి ఉండి ఎదిరించాలి. దేవుడికి లోబడకుండా ఎదిరిస్తే బట్టలోడు కొట్టేటట్టు చేస్తాడు. శివయా కుమారులు ఏం చేశాడు? బట్టలోడిపై మరి పెట్టారు. అర్థమైందా? ముందర ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడి అపవాదిని ఎదిరించాడు. వాడు ఎందుకు పారిపోతాడు తెలుసా? దేవుడి బిడ్డలకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు. వాడికి ఏముంటది? పిరిగితన ఆత్మ ఉంటుంది కాబట్టి పారిపోతాడు. అర్థమవుతుందా? కాబట్టమ్మా, మరి లోబరుస్తున్నావా దేవుడి కోసం? మీరేం చేశారంటే 7వ వచనంలో గాడిద పిల్లను తీసుకొచ్చి దాని మీద బట్టలు బట్టలు వేసి కూర్చోబెట్టారు. పూర్తిగా అమ్మా హృదయం మీద ప్రతిష్ఠించావా? అపవాదిని తోలేవా? కొంచెం ఉంచావా? అమ్మా, అప్పుడప్పుడు సీరియల్ అండి ఏమండి ఒక గది దాస్తారంట. కానీ పూర్తిగా అపవాదిని హృదయంలోంచి తోలేసి క్రీస్తును ప్రతిష్ఠించాలి. తమ బట్టలు పరిచి ఆ గాడిద మీద సెట్ చేశారండి. దేవుని స్తోత్రం. అక్కడ కూడా 7వ వచనం చూడండి. మనపూర్వకంగా, ఎందుకంటే అన్ని మనసు విషయంలోనే ఇనుపనికి ఇను ఏమండి 2 లక్షల ఇనుములు ఇచ్చారు. 2 లక్షల మణుగులు ఇనుము, బంగారు పనికి బంగారము, ఇత్తడి పనికి ఇత్తడని, ఏమని రాయి వెండి పనికి వెండిని, వీరన్నిటిని ఇచ్చారట. అన్ని సానుకూలం చేశారట. 8వ వచనం ఏమిటంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చారు. హల్లెలూయా. కొంతమంది ఇంటికాడ ఉన్న వాళ్ళు అంటారు, ఆయన పాత్ర గారే మా ఇంటికి వస్తారులేండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. నయమోన్ అన్నాడు, నా దగ్గరకు వచ్చి నూనె రాసి అల్లల్లాడించి అన్నాడా లేదా? బహుగా కోపించాడు. అవునా? యార్దాను నదిలో వెళ్ళి మునగమంటే కోపం వచ్చింది. కొంతమంది చాలా ప్రెస్టేజ్, ఏమండి అసలు తగ్గించుకోరు. మా మనసులో ఉందిలో చాలయ్యా. మార్కు సువార్తలో 8వ వచనం దారి అన్నాడా లేదా? దారి పొడుగునా. దేవుని స్తోత్రం. ఇలాగ మళ్ళించారంటండి, లైన్లో తీసుకొచ్చారంట. ఆ ఖజానాదారుడికి ఇచ్చారట. ఏంటది?
అధిపతులు వీళ్ళంతా కలిసి ఎవరికి ఇచ్చారు? ఖజానాలోకి వచ్చేసి. దేవుని స్తోత్రం. 9వ వచనం భావ ప్రకటన. వ్యాకులు పడి దుఃఖపడి నవ్వును దుఃఖమును ఆనందమును చింతగా మార్చుకోడంటే ఇక్కడ 9వ వచనం దినవృత్తాంతాల్లో చివరి ముక్క, చివరి తమ్ముడు చెల్లి చివరి ముక్క చదువు. ఏమండి? సంతోషించారంట. ఆ రకంగా అందరూ ఇచ్చినందుకు ఏం చేశారు? సంతోషమైన పదం ఇక్కడ వచ్చిందా లేదా? హల్లెలూయా. వీళ్ళు అక్కడ భావ ప్రకటన చేస్తున్నారు. 9వ వచనంలో చూడండి, మార్క్స్ వార్తలో ముందు వెళ్ళుచున్న వారును వెనక వెళ్ళుచున్న వారును జయము. భావ ప్రకటనే. ప్రభువు పేరట వచ్చేవాడు హర్షం వ్యక్తపరుస్తున్నారు. హల్లెలూయా. 9లో భావ ప్రకటన ఉంటే ఇలా జయం చెప్పారు, సంతోషించారు. 10వ వచనం చదవండి. ప్రభువు దృష్టికి, ఇక్కడ ప్రభుత్వం ఉంటుందండి, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. తగ్గించుకోవాలి. ఆత్మవిషయంలో దీనిలైన వారు అదండి. అక్కడైనా ఇదేనండి జయం. అక్కడ ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం చెల్లి. దావీదు తండ్రి అయిన దావీదు రాజు. అక్కడ కలిసింది అది చూడండి చెల్లి. దినవృత్తాంతాలతో రాజైన దావీదు బహుగా సంతోషపడి చూడండి, తండ్రి దావీదు అనే పదం ఇక్కడ ఉందో చూడండి. మార్కులో ఉందా లేదో? తండ్రి దావీదు అనే పదం ఉందా లేదు చూడండి. ఉంటుందా? సాధ్యం అసలు సాధ్యం కాదు. తండ్రి దావీదు. ఒకవేళ దావీదు కలవచ్చు కానీ తండ్రి అనే పదం ఉండొచ్చా? ఉండదు. మరి తండ్రి దావీదు ఎందుకు వచ్చింది ఇక్కడ? అర్థమవుతుందండి. అక్కడ ప్రభుత్వం గురించి ఎందుకు చెప్పాడు? ఆయన ప్రభు. తండ్రి అంటే ఎవరు? అర్థమైందండి? యజమానుడు. ఇక్కడ ఎవరండి? దావీదు రాజు. రాజ్యం అంటున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు 11వ వచనము అందరూ సమానమే. 11వ వచనం అందరూ సమానం అండి. ఈ అందరూ సమానం గురించి 29:11 ఏముంటుంది ఇక్కడ? చదవండి చెల్లి త్వరగా. చివరి మొక్క చదువు. చివరి రాజ్యం అనేది అందరి మీద హెచ్చించుకునేవాడు. హల్లెలూయా. అందరి మీద, అందరికీ నువ్వు అనుగ్రహిస్తావు, అందరి మీద హెచ్చించుకునేవాడు సారాంశం అండి ఇది. ఈ అందరి మీద అనగానే ఇక్కడ చూడండి, మార్క్స్ వార్తలో 12 మంది శిష్యులతో యేసు అరణ్యంలోకి వెళ్ళాడట. 12 అందరితో కలిపి వెళ్ళాడు. దీన్ని ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రికలో 11వ వచనంలో వచ్చిందా లేదా? సహోదరులారా, విరోధంగా ఏమి ఉండకూడదు, అందరూ సమానమే. నువ్వు సహోదరునికి తీర్పు తీర్చడానికి సరిపోవు. అర్థమైందా? ఒక్కడే తీర్పు తీర్చేవాడు. అర్థమైందా? కాబట్టి సహోదరులందరూ సమానమే అనేది ఉంది. 12వ వచనం చూడమ్మా, బలం గురించి ఉంటది. చదవండి త్వరగా. ఐశ్వర్యము గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తము ఏలువాడు. అది బలము పరాక్రమం. బలము పరాక్రమం అంటే యాకోబు రాసిన పత్రికలో చదవండి 12వ వచనము. ఒక్కడే నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపు చేయుటకు శక్తివంతుడు. ఇక్కడ బలం ఇచ్చేవాడు. అర్థమవుతుందా? ఇక్కడ శక్తివంతుడు, ఇక్కడ బలం ఇచ్చేవాడు. ఇక్కడికి వస్తే ఏమేమి ఇవ్వడో చూడండి. అందరికీ బలం ఇచ్చేవాడు, అందరికీ శక్తినిచ్చేవాడు. నీకోసం దప్పుకున్నాడు, నీకోసము ఆకలి. దేవుని స్తోత్రం. తాను కూడా మానవ బలహీనతను పొందాడు. దేవుని స్తోత్రం. 13వ వచనం 17 వచనాలు చెప్పుకుంటాం, ముగిస్తాం. 13 చదవండి. నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుని వారులారా. కొంతమంది కొంతమంది ఈ జాతి చాలా బుద్ధిమంతులు, రూపాయి సంపాదించుకుంటారు పొద్దున్నే. డబ్బు అంటే చాలా శ్రద్ధ అండి వాళ్ళకి. చాలా బుద్ధిమంతులు. ఏ విచారం చేయరు, దొంగతనం చేయరు, మాత్రం కూడగట్టుకోవడం భలే పని చేసుకుంటారు.
నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి, అసలు రేపు ఉందా, ఉంటే వ్యాపారం చేస్తాం, వ్యాపారం చేస్తే లాభం వస్తుందా, నష్టం రాదా? వీడు పొంగిపోతున్నాడు. రేపుడు గురించి అతిశయపడొద్దు అన్నాడు. అదే నేడైనా రేపైనా ఒక్కొక్కనొక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకున్న వారులారా. ఏమండి, లాభము సంపాదన అంట. అయితే ఇక్కడ ఏమన్నాడు 13వ వచనము యాకోబు మార్కు వార్తలో, ఆకులు గల ఏమైనా దొరుకునేమో అని దేవుడు వెతుకుతున్నాడు. హల్లెలూయా. మానవుడు కూడా వెతుకుతున్నాడు. ఏమైనా దొరుకుద్దేమో వ్యాపారం చేస్తే, సంపాదనకి వెళితే అని మానవుడు అడుగుతున్నాడా లేదా? ఇక్కడ దేవుడు వెతుకుతున్నాడు, మానవుడు వెతుకుతున్నాడు. ఓకే, ఇక్కడ ఏంటండి? హల్లెలూయా. ఏంటండి, ఏం చెల్లించాలి? చెల్లింపులే ఉంది. నాకు ఏదైనా చెల్లింపు దొరుకుద్దేమో, అంజురుపు చెట్టు ఏమైనా ఫలమిస్తుందా అనుకో నేను వచ్చాడు. నాకేమైనా దొరుకుద్దేమో అని మానవుడు చూస్తున్నాడు. కానీ దావీదు దేవుని ప్రేమించిన దావీదు కృతజ్ఞతాస్తుతిలో చెల్లించాలి. దేవుని స్తోత్రం. 14వ వచనం చూడండి. దావీదు 2,40,000 మణుగుల బంగారం ఇచ్చాడంట. మరుగంటే ఎన్ని కేజీలండి? 8 కేజీలు. అమ్మా, 8 కేజీలు బంగారం ఇవ్వగలం మనం? 2,40,000 2,40,000 మణుగుల బంగారం ఇచ్చి, నేనే పాటివాడిని, నా ఇల్లు ఏ పాటిది, నేను ఇచ్చేవాడిని, నువ్వు పుచ్చుకునేవాడివా, నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెమో ఇచ్చా. ఇవ్వడానికి నేను సరిపోతానా నీకు? నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెమో ఇచ్చా, నేనే పాటివాడిని అంటున్నాడు. హల్లెలూయా. అదే 14వ వచనము చదవండి త్వరగా. మనఃపూర్వకంగా ఇచ్చి సామర్థ్యం కలిగి ఉండుటకు నేనెంత మాత్రం వాడును, నా జనులెంత మాత్రం వారు నీ వలనే కలిగాయి కదా. నీ స్వసంపాద్యంలో నువ్వు సంపాదించుకున్న దాంట్లో కొంచెము ఇచ్చాం. హల్లెలూయా. నేనెంత మాత్రం అని, నా ఇల్లు ఏ పాటిదంటే, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 14వ వచనం చదవండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు. తమ్ముడు, మీ జీవము అర్థమవుతుందండి? ఎందుకు కలుస్తున్నాయి చెప్పండి? మీ ఇద్దరికి 2 స్లిప్లు ఇద్దాం. తమ్ముడు ఇటు చూడండి, మీ ఇద్దరికి 2 స్లిప్లు ఇద్దాం. ఒక పిచ్చికెత్తికి ఏమంటే ఇద్దరు సమానంగా గెత్తారా, ఒకలాగా గెత్తారా తమ్ముడు? మరి ఈ రైటర్ మొఖం ఆ రైటర్కి తెలియదు, ఆ రైటర్ మొఖం ఈ రైటర్కి తెలియదు. ఆయన ఏం చెప్తున్నాడో అదే ఇస్తున్నాడు ఇక్కడ. అవునా కాదా? మీ ఇద్దరు ఒకలాగా గీశారంటే ఏదో ఆశ్చర్యం ఉంటుంది. అవునా కాదా? వెనకదా ఆశ్చర్యమే కదా. మళ్ళీ గీయమన్నాం, మళ్ళీ గీశారు, అలాగే మళ్ళీ గీయమన్నాం. అలాంటిది మాట. ఇప్పుడు 14 వచనాలు కలిసే ఉన్నాయి. హల్లెలూయా. నీ జీవం ఏ పాటిది అంటున్నాడు. నేనే పాటి వాడిని, నా ఇల్లు ఏ పాటి వారం అంటే ఇక్కడ కూడా పరిమాణం చెప్తాడు. 14వ వచనం మార్క్స్ వార్తలో, ఎన్నటికి ఎవరునో ఎప్పటికి ఎన్నటికి పరిమాణం చెప్పాడు. నీ పండ్లు దేవుని స్తోత్రం. ఆయన నోటి ఊపిరై ఉన్నాం, ఆయన నోటి మాట అయి ఉన్నాం. సాతాన్ని ఎలా చంపుతాడో తెలుసా? కత్తుల చేత కాదంట, నోటి ఊపిరితో ఉప్పు అంటాడంట, ఆరిపోతాడంట. ఎలాగమ్మా? ఉప్పు అంటాడట, నోటి ఊపిరితో చంపుతాడంట. 14 అయిపోయినాయి, 15 త్వరగా. ప్రభు చిత్తమైతే ఇది అది. ఇక్కడ చూడండి, రిపీట్, ఇది అది. ఇక్కడ ఇలాగ ఉంటుందండి, లై వచ్చింది, ప్రాసలు ఉంటాయి ఇక్కడ. ఇది అది చేస్తాం. అక్కడ కూడా ప్రాసే ఉంటుంది, చూసుకోండి. మార్క్స్ వార్తలో 15వ వచనం చూడండి. ఏంటది? క్రయ విక్రయం. అది ఇది. క్రయ విక్రయం, అది ఇది. ఇక్కడ కూడా 15వ వచనం చదవండి.
అక్కడ చదవమ్మా. మా భూనివాస కాలము నీడ యొక్క అస్థిరము. స్థిరముగా ఉన్నవాడొక్కడు. అర్థమైందండి? అస్థిరము స్థిరము, అది ఇది, క్రయము విక్రయం. అర్థమవుతుందా? హల్లెలూయా. జాగ్రత్తగా సూదిలో దారం ఎక్కించినట్టుగా చదవాలి. ఓకే. 16 జీవడంబాలు. రాత్రి చెప్పాం కదా పోజు. సాతాండేమన్నాడు? దేవుడితో సమానంగా జీవడంబముల యందు అతిశయపడవద్దు. దేవుని స్తోత్రం. మరి కలుస్తుందా? మార్క్స్ వార్తలో 15వ వచనం ఏముందో చూడండి. కలవనట్టు ఉంటుంది కదా, కలుస్తుందండి. చూడండి. దేవాలయం గుండా ఏ పాత్ర అది? ఏ పాత్ర? ఏ పాత్ర? ఇదో పాత్ర, అదో పాత్ర, ఇదో పాత్ర, అదో పాత్ర. దేవాలయం గుండా ఏ పాత్రనో అంటే దేవాలయంలో ఏ ఘనత, ఏ మనుషుడు ఘనత చెందనివ్వకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? దంబాలు ఏం దర్శిస్తున్నారంట కదా. దేవాలయం గుండా ఏ పాత్ర ఇదే అవుతుందా చూసుకోండి. అక్కడ 16వ వచనం వచ్చేసిందా? ఘనత, దంభము, దేవాలయం గుండా ఏ పాత్ర పోకూడదు. దేవుని స్తోత్రం. 17వ వచనం ఏముంది? చేయి నెరిగి ఉండి చేయిపోట పాపం. హల్లెలూయా. ఇప్పుడు ఏం మేలు చేయాలి, ఏమి చేయట్లేదు. నా మందిరము సమస్త జనులకు ఏంటంట? అది ప్రార్థన మందిరం. దాన్ని ఏం చేశారంట? దొంగల మేలేంటి చేయి నెరిగి దొంగల గుహగా చేస్తున్నారండి. ఇక్కడ యథార్థత, శుద్ధ హృదయము, పరిశోధన అనేది ఇక్కడ 17వ వచనంలో ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథంలో అది హృదయ శుద్ధి కలిగి వారు దేవుని చూస్తారు. శుద్ధత, మేలైంది ఉండాలి, దొంగల గుహగా చేయవద్దు. దేవుని స్తోత్రం. కాబట్టి